భారీ వర్షాలతో అతలాకుతలమైన ఓరుగల్లు నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద తగ్గినా ఇంకా బురదలోనే ఉన్నాయి కాలనీలు. ఇళ్లలోని బురదను తొలగించుకుంటున్నారు ప్రజలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ రివ్యూ నిర్వహిస్తున్నారు. వరంగల్, హుస్నాబాద్ వరద ఎఫెక్ట్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలు, పంటలను పరిశీలిస్తున్నారు. సమ్మాయినగర్, పోతానగర్, రంగంపేటలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్. కాసేపట్లో హన్మకొండ కలెక్టరేట్లో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో కలిసి వరద ముంపుపై రివ్యూ చేయనున్నారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన ఓరుగల్లు నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద తగ్గినా ఇంకా బురదలోనే ఉన్నాయి కాలనీలు. ఇళ్లలోని బురదను తొలగించుకుంటున్నారు ప్రజలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ రివ్యూ నిర్వహిస్తున్నారు. వరంగల్, హుస్నాబాద్ వరద ఎఫెక్ట్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలు, పంటలను పరిశీలిస్తున్నారు. సమ్మాయినగర్, పోతానగర్, రంగంపేటలో పర్యటించనున్నారు సీఎం రేవంత్. కాసేపట్లో హన్మకొండ కలెక్టరేట్లో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో కలిసి వరద ముంపుపై రివ్యూ చేయనున్నారు. వరంగల్లో నీట మునిగిన కాలనీలో సహాయక చర్యలు, సీఎం రేవంత్ టూర్పై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సీఎం రేవంత్ ఏరియల్ వ్యూ అప్డేట్స్ ఏంటి? అపర్ణ, కొద్దిసేపటి క్రితమే హుస్నాబాద్, అదేవిధంగా వరంగల్, హన్మకొండ ప్రాంతాలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన పరిశీలించడంతో పాటు ఏ ప్రాంతాల్లో ఎక్కువ నష్టం జరిగింది అనే దాన్ని కూడా చూస్తే ఏరియల్ వ్యూ అంతా కూడా పూర్తి చేసుకుని కొద్దిసేపటి క్రితమే హన్మకొండలో ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో దిగారు. ఆయనకు స్థానిక మంత్రి కొండా సురేఖ స్వాగతం పలికారు. ఇతర అధికారులు, జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు అంతా కూడా ముఖ్యమంత్రితో పాటే ఉన్నారు. ఇప్పుడు హన్మకొండ ఆర్ట్స్ కళాశాల నుంచి ఆయనకు సంబంధించినటువంటి కాన్వాయ్ బయలుదేరుతుంది. ఆయన క్షేత్రస్థాయిలోనే ఈ వరద ముంపు ప్రాంతాలలో ఆయన పర్యటించనున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పర్యటన ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. ఆయన క్షేత్రస్థాయిలో ప్రజెంట్ సమ్మాయినగర్ కు బయలుదేరుతున్నారు. సమ్మాయినగర్ లో మంత్రులు, అధికారులతో కలిసి ఆయన క్షేత్ర పర్యటనలు చేస్తారు. అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలలో ఆయన పర్యటించి అక్కడ ఉన్నటువంటి వరద ముంపు ఏ విధంగా జరిగింది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సహాయక చర్యలు, వరద ముంపుకు కారణాలు ఏంటి అనే అంశాల మీద కూడా ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అక్కడనే కొద్దిసేపు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దానికి సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధమైంది. ఆ రూట్ మ్యాప్ ప్రకారమే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పర్యటన ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆర్ట్స్ కళాశాల నుంచి నేరుగా హన్మకొండలో ఉన్నటువంటి సమ్మాయినగర్ కు చేరుకుంటాయి. సమ్మాయినగర్ కు సంబంధించి కూడా గోపాల్పూర్ కు సంబంధించినటువంటి ఊర చెరువు అది కట్ట బ్రేక్ అవడంతో అటు అమరావతి నగర్ కావచ్చు, ఇటు సమ్మాయినగర్, తర్వాత వివేక్ నగర్, ఇలా దాదాపు 17 కాలనీలన్నీ కూడా ఈ ముంపు గురయ్యాయి. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వరద ముంచెత్తింది. దీంతో దాదాపుగా వరంగల్ నగరంలోనే 10,000 ఇళ్ల వరకు కూడా నష్టం జరిగినట్టుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రాంతాలలో నష్ట తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో మొత్తం అన్ని ప్రాంతాలలో ముఖ్యమంత్రి పర్యటించే అవకాశం ఉండదు కాబట్టి బాగా ఎఫెక్టెడ్ అయినటువంటి 3 కాలనీలను ఎంచుకున్నారు. ఆ 3 కాలనీలలో ముఖ్యమంత్రి పర్యటనకు బయలుదేరారు. మొదటిగా సమ్మాయినగర్కి వెళ్తారు. సమ్మాయినగర్ లో కూడా ఆయా ప్రాంతాలలో ఆయన పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి నష్టం సంబంధించినటువంటి అంచనాలు ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు కాబట్టి అక్కడ జరిగినటువంటి నష్టం కారణాలు వీటన్నిటిని కూడా అధికారులతో తెలుసుకోవడంతో పాటు అక్కడ స్థానికులతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాలు ముంపు గురి కాకుండా ఏ విధంగా చర్యలు చేపట్టాలి అనే దాని మీద కూడా ఆయన పరిశీలించడం ద్వారా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లేదా భవిష్యత్తులో చేపట్టిన కార్యక్రమాల్లో కూడా మరింత ప్రణాళికను మరింత పకడ్బందీగా రూపొందించడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే స్వయంగా తానే ఆయా ముంపు ప్రాంతాలలో పర్యటించాలనేది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఆయన ఏరియల్ సర్వే పూర్తి చేసుకొని ఇప్పుడు సమ్మాయినగర్ కు బయలుదేరారు. సమ్మాయినగర్ లో కూడా ఆయన అక్కడ పర్యటిస్తారు. అంతా కూడా సమ్మాయినగర్ అంతా పూర్తి చేసుకొని అక్కడి నుంచి వరంగల్ లో ఉన్నటువంటి రంగంపేట, అదేవిధంగా పోతనగర్, ఈ 2 కాలనీలు కూడా తీవ్ర వరద ప్రభావితంతో ఉన్నాయి. ఇక్కడ అక్కడ కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. దాదాపు ఇక్కడ 25 నుంచి 30 కాలనీలు మునిగాయి. ఈ కాలనీలంతా కూడా నిన్న వరద ఎఫెక్ట్ తోటి చాలా ఇబ్బందులు పడ్డాయి. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగినటువంటి పరిస్థితి. అక్కడ సహాయక చర్యలు కూడా చేపట్టారు. ప్రధానంగా భద్రకాళి బండ్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా బంధం చెరువు, గడ్డపల్లి చెరువుకు మధ్య కావచ్చు, బంధం చెరువు, ఈ అన్ని వాటర్ అంతా కూడా ముంపు పోయింది. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లాకు సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరావుతో పాటు
ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరితో కలిసి ఆయన బయలుదేరారు. మరి కొద్దిసేపట్లోనే సమ్మాయి నగర్ చేరుకుంటారు. సమ్మాయి నగర్ లో ఆయన విజిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా రంగంపేట, పోతన నగర్ ఈ 2 ప్రాంతాలలో కూడా పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఆయన వరంగల్ లో నుంచి బయలుదేరి హన్మకొండ కలెక్టరేట్ చేరుకుంటారు. కలెక్టరేట్ లో కూడా మనం అక్కడ ఫోటో ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఫోటో ఎగ్జిబిషన్స్ లో కూడా వాటికి ఎక్కడైతే నిన్న ఎఫెక్టెడ్ అయినటువంటి ప్రాంతాలు ఉన్నాయో తర్వాత డ్రోన్ తోటి తీసినటువంటి విజువల్ కావచ్చు, ఆ ఫోటోలు కావచ్చు, వాటిని కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రికి పరిశీలిస్తారు. తర్వాత నిన్న వరద ప్రాంతాలకు సంబంధించినటువంటి విజువల్స్, ఫోటోలతో పాటు ప్రస్తుతం అధికారులు కావచ్చు, నిన్న ప్రజాప్రతినిధులు కావచ్చు చేసినటువంటి సహాయ కార్యక్రమాలు, తర్వాత ఫ్లడ్ ఏరియాలలో చేపట్టినటువంటి సహాయ కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిని ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలిస్తారు. అక్కడి నుంచి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన రివ్యూ మీటింగ్ లో పాల్గొంటారు. ఈ రివ్యూ మీటింగ్ సంబంధించి కూడా రివ్యూ మీటింగ్ లో ప్రజాప్రతినిధులు, అధికారులు, తర్వాత కలెక్టర్, ఇతర అధికారులందరితో కూడా ఆయన మాట్లాడతారు. రివ్యూ సమావేశం అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతోటి ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉందనేది చెప్తున్నారు. అధికారులుగా అదంతా పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తారు. ప్రస్తుతం అయితే ఆయన సమ్మాయి నగర్ కు బయలుదేరారు. సమ్మాయి నగర్ తో పాటు ఏదైతే దాదాపు 17 కాలనీలు ఆ ముంపు గురి కావడానికి కారణమైనటువంటి గోపాల్పూర్ ఊర చెరువు ఏదైతే కట్ట తెగిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి పరిశీలిస్తారు అనేది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ కట్టకు సంబంధించినటువంటి కట్టకు పూడ్చివేయడం జరిగింది, ఆ గండి అంతా. దీంతో ఒక్కసారిగా వరద అంతా కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయింది. ఆయా ప్రాంతాల నుంచి కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఆయన తిరిగి కాలినడకనే తిరిగి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే గోపాల్పూర్ పరిసర ప్రాంతాలకు వెళ్తున్నారు. సమ్మాయి నగర్ కావచ్చు, గోపాల్పూర్ కావచ్చు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అమరావతి నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ముంపుకు గురయ్యాయి. వందలాది మంది నిరాశ్రయ్యారు. ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా వరద పోయింది, కానీ బురద మాత్రం మిగిలింది అక్కడ. అవన్నిటి కూడా క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, అదే విధంగా మిగతా జీడబ్ల్యూఎంసీ ఇతర శాఖల అధికారులంతా కూడా అక్కడ సమన్వయంతో కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తున్నారు. ఫైర్ ఇంజన్లు వీటి ద్వారా కూడా అక్కడ ఇళ్లను కావచ్చు, రోడ్లను కూడా క్లీన్ చేసే పనులు కూడా కొనసాగుతున్నాయి. విద్యుత్ కు సంబంధించి కూడా నిన్న మొత్తం కూడా చాలా కాలం అంధకారంలో ఉన్నాయి. వాటన్నిటిని అర్ధరాత్రి వరద తగ్గడంతో ఎన్పీటీఎస్ఎల్ అధికారులు కూడా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ చేస్తున్నారు. దాదాపుగా నగరంలోని అన్ని కాలనీలలో కూడా విద్యుత్ పునరుద్ధరణ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే సమ్మాయి నగర్ కు చేరుకుంటారు. సమ్మాయి నగర్ చేరుకొని అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులను కూడా ఆయన పరిశీలిస్తారు. ఎక్కడైతే గోపాల్పూర్ చెరువు కాస్త బ్రేక్ కావడానికి ప్రధానంగా తోమిడి లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భారీ వరద రావడం, వడ్డపల్లి చెరువు నుంచి వచ్చినటువంటి వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడంతో ఈ ఊర చెరువుకు సంబంధించినటువంటి కట్ట, గోపాల్పూర్ ఊర చెరువు మొత్తంగా కోతకు గురైంది. దీంతోనే వరద ముంచెత్తింది, నగరాన్ని మొత్తం కూడా చేసింది. సేమ్ టైంలో వరంగల్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. వరంగల్లో కూడా ఇతర నగరం చుట్టూ ఉన్న ప్రాంతాలు ఉన్న చెరువులన్నీ ఉప్పొంగడంతో అవంతా కూడా వరంగల్ మీద ఎఫెక్ట్ చూపెట్టింది. రికార్డు స్థాయిలో 100 ఏళ్ల తర్వాత మొత్తం జిల్లాలో సగటును 21 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవ్వడం, వరంగల్ చుట్టూ ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో వర్షం పడడంతో మొత్తం వరంగల్ నగరం మొత్తం కూడా ముంపుకు గురైందని చెప్పుకోవచ్చు. సేమ్ టైంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి పంట నష్టం సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కావచ్చు, వాటి నివేదికలను కూడా ముఖ్యమంత్రికి రివ్యూ సందర్భంగా కూడా అధికారులు అందించనున్నారు. అపర్ణ.